అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కన్నంత మాత్రాన పార్ట్ 2లో ఏం జరిగిందో చూద్దాం. నా కళ్ళ పడ్డావు కాబట్టి నా ముందు పెట్టావు, లేదంటే వాడు ఎలా అంటే అలా చేసేదానివే కదా అన్నాను తీవ్ర స్వరంతో. ప్లీజ్ ఆంటీ, నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి అంది వెక్కుతూ. నాలో కోపాన్ని అణుచుకునేందుకు 5 నిమిషాలు మౌనంగా ఏదో ఆలోచిస్తున్నట్టుండిపోయాను. అది కాదమ్మా, నిన్ను బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. నీలో లొంగిపోయే బలహీనత చూసి వాడు నిన్ను వశపరుచుకొని మరో 10 మంది స్నేహితులకి చెబుతాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? మగవాడి లొంగిపోయే బలహీన మనస్తత్వం ఆడదానికి ఉన్నంతసేపు మోసపోయిన ఆడవాళ్ళు వెలిసిపోయిన బొమ్మలా సమాజంలో ఉంటూనే ఉంటారు. స్త్రీ తన ఆత్మాభిమానాన్ని ఎట్టి పరిస్థితుల్లో చంపుకోకూడదు. అదే సమయంలో ఆత్మస్థైర్యం పెంచుకోవాలి. నీ సమస్యకు 2 పరిష్కారాలు. నిన్ను నేను నమ్ముతున్నాను. వాడి ఫోన్ నెంబర్ ఇచ్చాడా? చేతిలో ఉన్న నోట్స్ ఆఖరి పేజీ తీసి చూపించింది గోవర్ధిని. నీ వెనుక నేనుంటాను. నేను చెప్పినట్టు భయపడకుండా చేస్తావా అని అడిగాను భరోసా ఇస్తున్నట్టుగా. తప్పకుండా ఆంటీ, తడిసిన గువ్వల్లాంటి విశాలమైన కళ్ళతో తలూపింది గోవర్ధిని. తలుపులు తాళం వేసి ఆమెను తీసుకుని తిన్నగా పబ్లిక్ టెలిఫోన్ బూతుకు వచ్చాను. దారిలో ఆ అమ్మాయిని తరచి అడిగిన మీదట అతను ఒక బంగారు షాపు ఓనర్ కొడుకు అని తెలిసింది. అతనితో ఏం మాట్లాడాలో, వారన్న దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో 2-3 రకాలుగా చెప్పి అతనికి ఫోన్ చేయించాను. ఏంటి డార్లింగ్, అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఎలా? నా చావు కళ్ళ చూడాలని ఉందా నీకన్నాడట. తెలిసిన ఆవిడ కనిపించారు. మా పేరెంట్స్కి చెబుతారని భయపడి ఇంటికి వచ్చేశాను. అది సరే కానీ మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? నువ్వు సరే అంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చేస్తాను అని నేను చెప్పమన్నట్టే చెప్పింది గోవర్ధిని. నీకు నగలేమైనా ఉన్నాయా? అవన్నీ మా డాడీ లాకర్లో ఉంటాయి. మరి డబ్బు? నా ఫీజులన్నీ మా డాడీ స్వయంగా కడతారు. నా బట్టల విషయం అమ్మ చూసుకుంటుంది. అయినా బంగారం కొట్టు ఓనర్ గారి అబ్బాయివి. నువ్వు తలుచుకుంటే నాకు అవన్నీ అమర్చడం ఎంతసేపు? అయితే ఈ సాయంత్రం ఏదైనా లాడ్జ్లో భోజనం చేద్దాం. నువ్వు నాకు నచ్చితే అప్పుడు ఆలోచిస్తా. మరి నా కోసం చచ్చిపోతానన్నావు. నువ్వు సాయంత్రం రాకపోతే ఆ పనే చేస్తా. నిజంగానా? సరే, నీ మాటలన్నీ రికార్డ్ చేశాను. పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా, అక్కడికి వచ్చేయి. దాంతో కాళ్ళబేరానికి దిగాడు. మళ్ళీ నా జోలికి వస్తే నువ్వు రానంటే నీ వెంట నేనెందుకు పడతాను? నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నేను అవకాశం తీసుకున్నాను. అర్థమయ్యిందా అన్నట్టు గోవర్ధిని కేసి చూశాను. అంటే మళ్ళీ ఇంకో అమ్మాయి వెంట ఇలాగే పడతావన్నమాట. నీలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదురా. నీ సెల్ నెంబర్, నీ మాటలు రికార్డ్ కాపీ మీ నాన్నకు పోలీసులకు పంపిస్తాను. సిద్ధంగా ఉండు. మా అమ్మ మీదొట్టు. నేను మరో ఆడపిల్ల జోలికి వెళ్ళను ప్లీజ్. అయినా నువ్వు కావాలని డబ్బు కోసం నన్ను బెదిరిస్తున్నావేమో. నా మాటలన్నీ రికార్డ్ చేశావని నమ్మకమేంటి? అయినా ఈ బ్లాక్మెయిలింగ్ ఏంటి? వాడి పొగరి ఇంకా చావలేదనిపించింది నాకు. ఇక లాభం లేదనుకుని ఫోన్ నేను అందుకున్నాను. 10 నిమిషాల్లో ఇక్కడికి వస్తే అన్ని సాక్ష్యాలు చూపిస్తాను. వచ్చావా? సరే, లేదంటే నిన్నేం చెయ్యాలో నాకు తెలుసు అన్నాను. మధ్యలో నువ్వెవరు? ఇంతవరకు నువ్వు ఏడిపించావే వాళ్ళమ్మని. వాడు భయపడిపోయినట్లున్నాడు. సరే ఆంటీ, ఇంకెప్పుడు అలా చెయ్యను. మా అమ్మ మీదొట్టు. నన్ను వదిలేయండి ప్లీజ్. మా నాన్నకి చెబితే నా చెమడాలు తీసేస్తాడు. ప్లీజ్ ఆంటీ అని ఏడ్చినంత పని చేశాడు. ముందు నువ్వు ఈ పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గరికి రా, లేదా నే షాప్కి రానా? గతమాయించాను. వస్తున్నానా ఆంటీ? వచ్చేస్తున్నా. ప్లీజ్ అంతవరకు మీరక్కడే ఉండండి. 8 నిమిషాల్లో సైకిల్ మీద వచ్చేశాడు. సైకిల్ని నేల మీదకు అలాగే వదిలేసి అటూ ఇటూ చూసి నెమ్మదిగా దగ్గరగా వచ్చి గోవర్ధినిని చూసి, సారీ ఆంటీ, ఇంకెప్పుడు మీ అమ్మాయి జోలికి రాను. నన్ను నమ్మండి అన్నాడు. నా కాళ్ళ మీద పడి చటుక్కున లేచిపోయి, నా కాళ్ళ మీద కాదు, మా అమ్మాయికి సారీ చెప్పి కాళ్ళ మీద పడు అన్నాను మరింత కఠినంగా. సారీ సిస్టర్, నన్ను క్షమించు అన్నాడు. గోవర్ధిని కాళ్ళ ముందు అప్పుడు పైకి లేపి కాలర్ పుచ్చుకొని, నిన్న టిఫిన్ చేశావు, ఇవాళ సిస్టర్ అయిపోయిందా అని చెయ్యెత్తాను. వాడు తప్పించుకొని నేల మీద పడేసిన సైకిల్ తీసుకుని పరుగు. చూసావా
అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఇదే మగాడి నైజం. అర్థమయ్యిందా అన్నాను గోవర్ధినితో. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదా ఆంటీ అంది ఆరాధన భావంతో. చేతులు జోడించిన గోవర్ధిని. అప్పుడే పూర్తవలేదు పదా అని ఆమె వెన్ను తట్టి రెండో పరిష్కారం దిశగా కదిలానామెతో. మేము గోవర్ధిని ఇంట్లో అడుగు పెట్టేసరికి వాళ్ళమ్మగారు టీవీ చూస్తున్నారు. గోవర్ధిని నన్ను ఆమెకు పరిచయం చేసింది. ఆవిడ నన్ను చూస్తూనే నొసలు చిట్టించి టీవీ వాయు ముఖం తిప్పుకొని అడిగింది, ఏమిటి ఇలా వచ్చారు? ఆవిడ నన్ను కనీసం కూర్చోమనలేదు. నేనే ఆమె ఎదురుగా కూర్చొని జరిగిందంతా చెప్పాను. మేమాడితో ఫోన్ మాట్లాడిన విషయం తప్ప. అంతే. ఆవిడ పెనం మీద ఆవగింజలా ఎగిరిపడింది. మా పిల్ల బాగోగులు మేము చూసుకోగలం. అయినా మీరెవరు? మా ఇంటికొచ్చి మా పిల్ల మీద నేరాలు చెప్పటానికి? ఏదో మా అమ్మాయి కాస్త అందంగా ఉంటుంది కాబట్టి వెనకాల 10 మంది ఉంటారు. దానికే మీరు మా ఇంటికొచ్చి రాద్ధాంతం చెయ్యాలా? అయినా నీకేం పోయే కాలమే. బయట తప్పుడు పనులు అన్నీ చేసి వచ్చి అలగా జనాన్ని ఇంటి మీదకు దెబ్బలాటకి తీసుకొస్తావా? ఆ పోయేదేదో ఆ విధవతోనే పోకపోయావా? పీడా పోయేది, శని విరగడైపోను. అటు మీ నాన్న ఇటు నువ్వు నన్ను ఏడిపించుకు తింటున్నారు. నా విధవ బతుక్కి సుఖం లేకుండా చేస్తున్నారు. ఇదంతా నా కర్మ అని నుదురు కొట్టుకుంది చేత్తో. అది కాదమ్మా, మీరనవసరంగా. నువ్వు మాట్లాడకు. వెంటనే వెళ్ళిక్కడి నుంచి. నా కూతుర్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో నాకు తెలుసు. దాదాపుగా అరిచినంత పని చేసింది. ఆవిడ ఏకవచన ప్రయోగం చేస్తూ నేను ఆవేశపడలేదు. ఆవిడ మనస్తత్వం అంచనా వేసుకుంటూ గోవర్ధినికి చెప్పి బయటకు వచ్చేశానంతే. ఆ మరునాటి నుంచే నేను మళ్ళీ గోవర్ధినిని ఆ ఊళ్ళో ఉండగా చూడలేదు. దాదాపు 12 ఏళ్ల తరువాత మధురిమ MBA పూర్తి చేసి ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేస్తుంది. అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. కొత్తగా పెళ్ళై 6 నెలల తర్వాత మొదటిసారి హైదరాబాద్ వాళ్ళింటికి వచ్చాము. నేను, ఆయన. సుల్తాన్ బజార్లో నేను మధురిమ షాపింగ్ చేస్తుండగా, అరే ఆంటీ మీరేనా? మధురిమను చూసి నన్ను గుర్తుపట్టి ఆప్యాయంగా భుజం మీద చెయ్యి వేసి అడుగుతున్న గోవర్ధినిని గుర్తుపట్టలేకపోయాను. గోవర్ధిని అరవిరిసిన ముద్ద మందారంలా ఏ బీజము కృతకము లేకుండా నీవలంగా కనిపిస్తోంది. మరీ చూడాలనిపించేలా ఉంది. తాను ఆంధ్రా బ్యాంక్లో క్యాషియర్గా పనిచేస్తోందట. వాళ్ళ NGAOలో పనిచేస్తున్నారట. 2 ఆడపిల్లలట. వాళ్ళ నాన్నగారు టెండర్ బిజినెస్ దెబ్బతినడంతో మానసిక వేదనతో గుండెపోటు వచ్చి మరణించాడట. వాళ్ళమ్మగారు తన దగ్గరే ఉంటోందట. ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళమని బలవంతం చేసింది గోవర్ధిని. సరేనని నేను, మధురిమ తనతో వాళ్ళ ఇంటికి వచ్చాము. నేనే లక్ష్మీరాజ్యం గారినని పలకరించాను. ఆవిడ నిలువెల్లా కదిలిపోయి, నన్ను క్షమించండమ్మా, మిమ్మల్ని చాలా ఘోరంగా అవమానించానంది రుద్రమైన కంఠంతో. అయ్యయ్యో, ఎంత మాట! మీరలా అనకూడదన్నాను. లేదమ్మా, ఈవేళ నా బిడ్డ జీవితం బాగుందంటే కారణం మీరే. కన్నంత మాత్రాన అందరూ అమ్మలు కాలేరు. కన్న బిడ్డ సమస్య తెలుసుకొని దానిని సకాలంలో గుర్తించి పరిష్కరించి కన్న బిడ్డకు బంగారు భవిష్యత్తు ఇవ్వగలిగిన అమ్మే నిజమైన అమ్మ. అటువంటి అమ్మకు ప్రతిరూపం మీరు. నా బిడ్డను మీ బిడ్డగా భావించి నా వరకు రాకుండానే నా బిడ్డ సమస్యను పరిష్కరించారు. దానికి మీరు నూరిపోసిన ఆత్మవిశ్వాసం వల్లనే అది చక్కని ఉద్యోగం సంపాదించుకొని చల్లగా కాపురం చేసుకుంటుంది. లేదంటే దాని బ్రతుకు నాశనం అయిపోయేది అందామె చేతులు పట్టుకుని కన్నీళ్లతో. మీరు అనవసరంగా బాధపడుతున్నారు. అవన్నీ మర్చిపోయి ఈ రోజు నుంచి మీకు 2 కూతుళ్ళు అనుకోండి. నేను 3 నెలల పాటు ఇక్కడే ఉంటాను. మీరప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండండి. నేను వస్తుంటాను, సరేనా అన్నాను ఆమె కన్నీళ్లు తుడిచి. తప్పకుండా అని ఆమె నన్ను మృదువుగా కౌగిలించుకుంది. ఆంటీ, అమ్మ చెప్పింది అక్షరాల నిజం. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించడం అంటే ఇదే. దానికి మీరు నిలువెత్తు సాక్ష్యం. అటువంటి మీకు ఈ చిరుకానుక అందజేసేలా చెయ్యమని
ఆ భగవంతుని రోజు ప్రార్థిస్తుంటాను. ఇన్నాళ్ళకు ఆ దేవుడు నా మొర ఆలకించాడు. మీరు మధురిమకే కాదు నాకు కూడా అమ్మే అంటూ వద్దన్న ఒక బంగారపు ఉంగరాన్ని నా చేతి వేలికి తొడిగి నమస్కరించింది. నేను చిరునవ్వుతో ఆమె తలనిమిరి తృప్తిగా ఆశీర్వదించాను. ఇంత మంచి కథను మనకు అందించిన ఉదయ్ బాబు గారికి ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.